హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి పిల్ల వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక నిన్నైతే ఇంటి దగ్గర మొత్తం అదంతా క్లీన్ చేసినాము. ఇక ఆయన బయటికి వచ్చేవరకు కొంచెం నిన్న ఆరబోసిన ఇసుక ఉండే కదా, ఆ ఇసుక అయితే పట్టేసిన నేను. ఆయన వచ్చేవరకు కంప్లీట్ అయిపోయింది. ఇక నైట్ ఇంటికి వచ్చేసరికి 9 అయింది. అన్న వాళ్ళేమో బయటికి వెళ్ళారు కదా, వాళ్ళు కూడా లేటే వచ్చిర్రు. వాళ్ళు వచ్చేవరకు అయితే నేను ఇంటికి వచ్చేసరికి అయితే 9 అయింది. 9 o'clockకి రైస్ ఉండే. రైస్తో పాటు కొంచెం టమాటా కర్రీ వేసుకొని నైట్ అయితే తినేసినాం, అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే 7:30కి ఏమో లేచి పొద్దున్నే ఇక 7:30 అంటే 8 o'clock వరకు మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయినా. అయితే నిన్న ఎలివేషన్ కోసము పైన గోడలు కట్టిరు, ఆ గోడకి వాటర్ పట్టాలి కదా, మళ్ళీ నిన్న మొన్న కట్టిన గోడలకు కూడా వాటర్ పట్టాలని చెప్పేసి రోజైతే నీళ్ళు పట్టడానికి నేనే పోతున్నా. యాక్టివ్ ఉంది కదా, యాక్టివ్గా తీసుకొని అయితే పోతున్నా. సేమ్ ఈరోజు కూడా అట్లనే పోయి నిన్న కట్టిన రైలింగ్ గోడకి మళ్ళీ అట్లనే కింద గోడలకి కట్టేసి వచ్చిన. పోయినాక ఏమైందనంటే అది వాల్ తిప్పుతాం కదా, ఆ తిప్పేది మొత్తం ఇట్లా ప్లాస్టిక్ది ఉంది, అది ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా తిప్పుతుంటే అది తిరగట్లేదు. మళ్ళీ వేరే దాన్ని పిలిచి మళ్ళీ అది మంచిగా వేయించుకొని మామూలుగా సన్నగా పెట్టుకొని పైకి వేసుకొని వాటర్ అయితే పట్టిన. కానీ ఎంతైనా వాటర్ పట్టేటప్పుడు కొంచెం ఇద్దరు ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఒక్కరికైతే ఇక చాలా ఇబ్బంది అవుతుంది. నేను హైట్ ఉన్నా కానీ ఇక నాకు గోడ అందేసరికి ఇట్లా పట్టేసరికి ఇబ్బంది అవుతుంది. నిన్న వీడియోలోనే చెప్పిన నేను అట్లా. ఇక ప్రతిసారి చెప్తే బాగుండదు కదా, ఎవరి దాళ్ళు చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఈరోజు కూడా ఫస్ట్ ఫ్లోర్లో అది రైలింగ్ గోడ పెడతా అని చెప్పేసి చెప్పిండు. ఈ పొద్దున నేను తొందరగా వచ్చేసిన, వాటర్ పట్టి వచ్చేసిన. ఇప్పుడు ఇంటి దగ్గర అయితే వదిన వాళ్ళు రేపు అక్కడికి వెళ్తారు కదా గుజరాత్కి, వాళ్ళ ప్రయాణం రేపే. ఇక అందుకనే వాళ్ళు నేను డ్రెస్సులు తెచ్చుకురు కదా, ఆ డ్రెస్సులకి కుట్లు వేయాలంట. పాపము ఇద్దరు అడిగినారు, జ్యోతి అయ్యి మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ లగేజ్ చదువుకోవాలి కదా, నువ్వు కుట్లు వేసిస్తే మేము సదరేటి చదువుకుంటాము, ఏదైనా చేసుకునేటివి ఉంటే కూడా చేసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఇక అందుకే నేను కూడా సరే అని చెప్పేసి చెప్పిన. అయితే ఇప్పుడు జూన్ కదా, జూలై 17th నుంచి 31st వరకు ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉంది. ఇక డిఎస్సి కోసం నేను కూడా అప్పుడప్పుడు వీలు చూసుకొని అయితే బుక్స్ అయితే ముందట పెట్టుకుంటున్నా. ఒకసారి అడిగిరు, అక్క మీరు ఏ బుక్స్ చదువుతున్నారు అంటే ఎలాంటి బుక్స్ డిఎస్సికి సంబంధించి ఏం చదువుతున్నారు అని చెప్పేసి అడిగారు కదా. నేను అప్పటి నుంచి అయినా ఇదే చెప్పిన, టెట్కు అది కూడా. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ 6th నుంచి 10th వరకు మొత్తం సోషల్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అప్పుడేమో మొత్తం ఒకటే దాంట్లో వస్తుంటాయి, ఇప్పుడేమో part 1 part 2 అని చెప్పేసి వచ్చినాయి కదా. ఇవన్నీ అప్పుడే తీసుకున్నా మధ్యలో కొన్ని రోజులు చదివిన, మళ్ళీ మధ్యలో టీచింగ్ చేసిన కదా, కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడైతే నార్మల్గా టచ్ అయితే చేసి పెట్టిన, కానీ అట్లా చేసి పెడితే రాదు కదా, ఎప్పటికీ చదువుతూ ఉంటేనే ముందు అంటే కష్టపడితేనే కదా మనకి ఏదైనా ఫలితం అనేది వస్తుంది. ఈ దానికోసం అని చెప్పేసి కొంచెం టైం అయితే దీనికి కూడా కేటాయిస్తున్నా. ఇక ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే ఈ నెల అయిపోతుంది, మళ్ళీ అటు ఇటు ఒక 15 రోజులు ఉంటుందో లేదో మళ్ళీ ఎగ్జామ్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా ఇక ఎన్ని రోజులు అంటే అక్కడికి ఇక్కడికి రావడానికి పోవడానికి అయిపోయింది. మధ్యలో టైం ఉన్నప్పుడు చదువుకున్నాం. అంటే ఇంతకుముందుకు చదివింది వేరు ఉంటుంది, ఎగ్జామ్ ముంగట చదివింది వేరు ఉంటుంది కదా. ఇక అందుకని చెప్పేసి బుక్స్ అయితే పక్కకు పెట్టిన. కాకపోతే ఇప్పుడు వదిన వాళ్ళకి స్టిచ్చింగ్ వేయాలి కదా, అది అయిపోయాక మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ ఒకసారి తిరిగేయాలి బుక్స్. నైట్ అంతా కష్టపడితే మంచిగా డే టైంలో ఏదైనా పని ఉంటే పని చేసుకోవచ్చు. కానీ అదేందో నైట్ అందరు పడుకున్నాక ప్రశాంతంగా చదువుకుంటాం చూడు, అప్పుడు కొంచెం మైండ్కి ఎక్కుతుంది. లేదంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి చదివినా కానీ ఎక్కుతుంది. అంటే మనం ఏ సిచ్యువేషన్లో చదివినా ఇంట్రెస్ట్ అనేది ఉంటే మనకు ఏడ కూర్చొని ఎంత ఏమంటారు ఎలాంటి ప్లేస్లో కూర్చొని చదివినా సరే కానీ మనకు మైండ్లోకి అనేది ఎక్కిపోతుంది. అందుకే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాము. ఇక ఇంటి దగ్గర పని అయితే అక్కడ వరకు వచ్చింది. ఇక డిఎస్సికి సంబంధించి ఇట్లున్నది. కామెంట్లు పెడుతున్నారు, అక్క మీ విలేజ్ ఎక్కడ అని చెప్పేసి. నేను ముందు వీడియోలో కూడా చెప్పిన, మా విలేజ్ వచ్చేసి షామీర్పేట్ మండల్, మేడ్చల్ డిస్టిక్, అనంతరం విలేజ్. చాలామంది అనుకుంటున్నారు భువనగిరి దగ్గర, యాదాద్రి దగ్గర అనంతరం అని అనుకుంటున్నారు, కానీ కాదు, మాది ఇటు మేడ్చల్ సైడ్ ఉన్న అనంతరము. ఇంకొకరు ఏదో పెట్టారు కామెంట్, మొన్న క్రియాన్స్ బర్త్డే రోజు శారీస్ సేమ్ తీసుకోవచ్చు కదా అని అన్నారు, కానీ వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు. ఆ కలర్ నాకు సూట్ కాదని చెప్పేసి నేను ఏం తీసుకోలేదు. ఇంటి దగ్గరకు అంకుల్ వస్తాడు కదా, ఆ అంకుల్ దగ్గరనైతే ఆ శారీ తీసుకున్నాము.
అప్పటికప్పుడు మంచిగానే సెట్ అయిపోయింది. కాకపోతే చాలా లావుగా కనిపిస్తున్నా. ఎందుకో ఏమో నాకు మరి అంత హెవీగా రెడీ కావాలని అనిపించదు. ఒకవేళ అనిపించినా కొద్దిసేపే, మళ్ళీ తొందరనే నార్మల్గా అయిపోతా. ఎందుకంటే నాకు అంత హెవీ అనేది నచ్చదు, సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. కాకపోతే ఇక చీరలు ఇష్టం కాబట్టి నార్మల్ చీరలే కట్టేసుకుంటా. ఇంతకుముందుకు ఆ వీడియో పెట్టినాం కదా, ఏది అది అల్లి పూల వాసన నియంగిల, అల్లి పూల వాసన నియంగిల, అది వీడియో తీసినప్పుడు లాస్ట్లో కొంచెం మిస్టేక్ వల్ల చాలా అంటే చాలా కామెడీ వచ్చింది. అంటే లాస్ట్ మూమెంట్లో మా ఆయన నవ్విండు కదా, అలాంటి వీడియోలు చేయండి అక్క అని చెప్పేసి చెప్తున్నారు. కొంచెం టైం తీసుకొని అయితే అలాంటి షార్ట్ వీడియోస్ అయితే తీయడానికి అయితే ప్రయత్నం చేస్తా. కాకపోతే ఇప్పుడు టైం సెట్ అవుతలే కాబట్టి రీల్స్ కూడా ఎక్కువ వేసలేను. రీల్స్లల్లా మొన్న తీసిన వీడియో అంటే ఒక 4 months 5 months అవుతుంది అనుకుంటా, అది కార్ డ్రైవింగ్ నేర్పించిన వీడియో, అది కూడా 1 millionకి దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఎవరన్నా ఫాలో కాని వాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి జ్యోతిపిల్ల వ్లాగ్స్ అని ఉంటుంది. ఎవరైతే ఫాలో కాలేదో వాళ్ళు వెళ్ళి ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూసి ఫాలో కొట్టండి, లైక్ చేయండి. మీరు అట్లనే చేస్తుంటే నేను కూడా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లనే యూట్యూబ్లో కూడా మంచి మంచి షార్ట్ వీడియోలు తీయడానికి అయితే నేను రెడీగా ఉన్నా. కాకపోతే ఈయన వచ్చే వరకు లేట్ అయిపోతుంది, కరెక్ట్ టైం సెట్ అయితే లేదు. ఇక కొంచెం మా ఇంటికి పోయినాక టైం సెట్ చేసుకొని అక్కడికి పోయిన తర్వాత అయితే వీడియోలు తీయడానికి అయితే చాలా అంటే చాలా ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు డిఎస్సి ఉంది కదా, నెక్స్ట్ మంత్ ఈ ఎగ్జామ్ అయితే రాస్తా. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు ఎట్లయినా ఖాళీగా ఉంటున్నా కాబట్టి చెప్పలేము, అంటే ముందు ముందు టైము ఎట్లా సెట్ అవుతుందో తెలియదు. అందుకని చెప్పి ఇప్పుడు ఖాళీగా ఉన్నా కాబట్టి టైలరింగ్ నేర్చుకుందాం అని అయితే అనుకుంటున్నా. ఈ టైలరింగ్ అనేది మా అమ్మకు చాలా కోరుకుంటుండే, అంటే అన్ని పనులు రావాలి ఎవరి దాళ్ళకి వస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తుండే ఊకే. ఇక అప్పుడు పువ్వుల గురించి చెప్పిన, బండి గురించి చెప్పిన. మా అమ్మకు మిగిలిపోయిన ఆశ ఒక్కటి బ్లౌజు. అంటే ఎవరు అంత పర్ఫెక్ట్గా కుట్టారు కదా, ఎక్కడో ఒక దగ్గర కొంచెం మిస్టేక్ అవుతుంది. మనం కుట్టుకుంటే కొంచెం ఏమంటారు స్టిఫ్గా కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఊకే చెప్తుండే. కానీ ఎంతో చెప్పింది నేర్చుకో అని చెప్పేసి నేనే నెగ్లెక్ట్ చేసిన. ఆ నెగ్లెక్ట్ చేసిన బాధ ఇప్పుడు అనుభవిస్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు బయట బ్లౌజ్ ఇస్తే మినిమం 500 అవుతుంది నార్మల్ బ్లౌజ్కి, అంటే క్లాత్ లైనింగ్ అవి ఇవన్నిటికి. ఇక అదే మనం మనకు వచ్చి ఉంటే ఒక శారీ తీసుకుంటే అయిపోతుంది. లైనింగ్కి ఒక 30-40 పెడితే మనమే కుట్టుకోవచ్చు. దారం ఒక 6-7 రూపీస్ ఉంటుంది. ఎట్లాగో ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి, దారాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఉన్నాయి. అందుకనే ఇక నేను టైం వేస్ట్ చేయకుండా టైలరింగ్ అయితే నేర్చుకుందామని అనుకుంటున్నా. ఈ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే పని చేద్దామని ఫిక్స్ అయినా. చూడాలి ఇక టైం ఎట్లా సెట్ అవుతుందో. కాకపోతే అది అయ్యే లోపు అయితే డిఎస్సికి అయితే చాలా అంటే చాలా కష్టపడాలి. ఏది ఉత్తగానే రాదు, మనం ఎంత కష్టపడితే తర్వాత ఫలితం అంత ఈజీగా ఉంటుంది. దానికోసం అయితే నేను ట్రై చేస్తున్నా. ఏమైంది నిమ్మలంగా కూర్చున్నావు బండి మీద? ఏం చేయాలి, చాలా రోజులు బండి ముట్టుకోదు. మరి ఎందుకు ముట్టుకుంటలేవు? నాకు టైం దొరకలేదు. అయినా నడుస్తున్నావు, వాకింగ్ ఎక్కువైతుంది, ఇక బండి ఎందుకు తీ నీకు కదా. మాన తెలిసినట్టుంది, మళ్ళీ ఎండ వస్తుంది. నువ్వు ఆడుకుంటున్నావు ఆడుకుంటున్నావు కాదే, వాడుకుంటున్నావు కదా. నాకు రాదురా. నువ్వు ఆడుకుంటున్నావు కదా. ఎట్లుంది అయినా మంచిగా ఉందా మరి బండి? నేను నడుపుతున్నా మంచిగా, కానీ నాయన బండి నడపక చాలా రోజులు అవుతుంది కదా. ఎప్పుడో ఒకసారి. అవును, నీళ్ళు లేవు కదా, అయిపోయినాయి. తినవాయి మరి? పొద్దున తినలే? పొద్దున లేట్ వచ్చినావు ఎందుకు? 10 గంటలకు. మా ఇంటికి రావా నాయన? రాను ఇప్పుడు. ఎందుకు? మీ ఇంట్లో పోయినాడు వస్తా. అబ్బా, అందరు అడుగుతురు ఏమైందావా మీ డాడీ అనిపిస్తలేడు అని అంటారు. పానం బాగాలేదు ఇక అదే చెప్పిన. ఇక మరి ఇప్పుడు ఓకేనా, నీ మంచిగా ఉందా? జర తక్కువ. గోల్డ్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా కదా. మరి ఆవు నిప్పవా? సాయంత్రం. సాయంత్రమా? 4 గంటలకు. 4 గంటలకు ఇస్తావా? ఇక వాన వచ్చింది వెలిసింది, మళ్ళీ ఎండ కొడుతుంది కదా. 7 దాకా వచ్చింది పని. 7 దాకా వచ్చింది, కడుతూనే ఉన్నాడు గోడలు. గోడల వరకు వచ్చింది, ఎలివేషన్కి గోడ పెడుతుండు. ఇంకా ఏం లేదు. ఇక ఒకసారి రా, వస్తే పోయి కనిపించి. ఇక నీకు కూడా బాగాలేదని నేను కూడా ఏం అడుగుతలేను. ఇక మంచిగా ఉంటే నువ్వే ఎన్నిసార్లు తిరుగుతుంటే అందుకే నేను కూడా ఏం అడగలేదు. అవ్వా మంచిగా ఉంటుంది కదా ప్రాణం అయితే. ఆవు మంచిగా ఉందానే? అటు సైడ్ రాక చాలా రోజులు అవుతుంది. నేను
నేను పైనంతా పెట్టించిన ఏడా మడ్లకా మళ్ళీ ఇక మళ్ళీ ఎండ వస్తుంది చూడే అవి వస్తుంది పోతుంది. దొడ్లే కరపాకు చెట్టు పెట్టినాయినా కళాపాకు చేత మస్తు దొరుకుతాయి. ఏడ దొరుకుతాయి నాయన పెడదాం తీగ మొలకలు. అదే ఆ మొలకలు ఇప్పుడు వానకాలం వస్తాయి కదా రాగానే ఆడ పెట్టేసి అయిపోతుంది. ఎందుకు నవ్వు ఆవు వస్తుంది? దొరుకుతుంది మరి కొరకనియొద్దు ఎప్పటి కావాలి మరి ఉండవా? దాన్ని మంచిగా తాడుతోడు కట్టేసి రావాలి. తాడదాం కట్టేస్తే చెప్తుంది. ఆ, అది ఉరకాయ చక్క కొబ్బరి చెట్టు వేస్తుంది. కొబ్బరి చెట్టు వేస్తుందా? పెద్దగానే ఆ చెట్లు అయితే నేను చూడలే వీడియోలో కూడా. నెల అయిపోవచ్చు. నెల అయిపోయిందా? మా డ్యూటీ పోవా అయ్యేగా డ్యూటీయా పోతా తర్వాత పోతావా? సరే ఫస్ట్ హెల్త్ అయితే చూసుకో. హెల్త్ మంచిగా ఉంటే తర్వాత పోవచ్చు. మరి ఫోన్ చూస్తావు కదా ఎప్పుడైనా, మరి నిమ్మలంగా కూర్చున్నావు బండి మీద. ఎప్పుడు చూసినా ఫోనే చేతులు ఉంటుంది కదనే. ఛార్జింగ్ పెట్టిన అది సంగతి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఇక బండి ఎక్కగా కూడా చాలా రోజులు అయిందని ఇక బండి ఎక్కిండు మంచిగా నిమ్మలంగా కూర్చోండి. ఇక అద్దాలు తోడుస్తుంది. మొన్ననే సర్వీసింగ్ చేయించిననే. అంతా తోడుకోవాలి చూసుకుంటా. ఈ కవర్ వేపిద్దాం అనుకుంటే టైమే కుదరలే నాకు. వేపిస్తా, పైసలు వేపిస్తా నేనే. అది మొన్ననే వేపిద్దాం అనుకున్నా, ఇక టైము చీకటి అయిపోయింది. నేను వచ్చేసిన అడిగినావు వేస్తా అన్నాడు మా ఇంటికాడ. మొన్న సర్వీసింగ్ చేయించినప్పుడు వేపిద్దాం అనుకున్నా, ఇక అది గుర్తులేదు. అది దాన్ని ఏమంటారు స్పంజ్ పెట్టాలా? ఏడుంది మొత్తం పోయిందా అది? ఇగో సీట్ కవర్ మా ఇంటికానే కదనే సిటీలా మొత్తం నింపేసిన. ఇగో అయితే ఈ హోల్లో మళ్ళీ స్పాంజీ పెట్టి కవర్ వేపిమని చెప్తుండు. మరి ఆయన దగ్గర ఉంటాయా? ఉంటాయా? ఉంటే వేపిస్తుంది. సరే వేపిస్తుంది. మిషన్ మరి వస్తుందా కుట్టు? నిన్ననైతే వచ్చింది, ఇప్పుడు మళ్ళీ చూడాలి. ఎందుకంటే వదిన వాళ్ళ ఈ టాప్లు కుట్లేయాలి కదా. చూస్తా. వదినే ఒకసారి రండి మిషన్ దగ్గరికి. వాళ్ళు వస్తే ఇక టాప్లు అయితే కుట్టేస్తే ఇక వాళ్ళు వేసుకొని చూస్తే అయిపోతుంది. గిది ఎందుకు కట్ చేసినవే? మూతికా? దానికి హోల్స్ పెట్టి దారం కడతారా? అది సరిపోతుందా? ఎందుకు మట్టి బుక్తుందా? పాలు తాగుతుందా? మరి ఇది సరిపోతుందా? మరి రౌండ్గా కట్ చేయలేవేందే? ఏం కదా. ఈడ కొడతారు కదా హోల్స్ మూతికి. అవునా? మరి ఆవు కొద్దా? మరి ఇది ఎట్లా తాగుతుంది నీళ్ళు? అవునేమో కదా. అంటే ఇది పాలు తాగకుండా మట్టి బుక్కకుండా చిన్నది కాబట్టి అట్లా చేస్తున్నావా? చేయిపో. సరేనా? సరే బాయ్. పోతావా ఇప్పుడు? వద్దు గట్లా నిలబడ్డవేంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, బయటికి పోయేది ఉంది కదా. అక్క జుట్టు వేసుకుంటుంది, నాలో జుట్టు వేసుకున్నా కదా. ఏది అంటే ఇప్పటిదాకా చూడలే నేను వేసుకున్నా లేదా అని. బాగానే పెరిగింది కానీ జుట్టు పెరుగుతుంది. అప్పుడు ఒకసారి మళ్ళీ అక్క మధ్యలో కట్ చేసింది, మళ్ళీ కొద్దిగా ఇంత పెరిగింది. అక్క కట్ చేస్తే పెరుగుతుంది, ఎందుకంటే నాకు కూడా ఆమెనే కట్ చేసింది కదా. కొన్ని రోజులు పలిగినట్టు అయినాయి, ఊకి ఇట్లా కట్టుకుంటాం కదా, పలిగినట్టు అయినాయి. అప్పుడు అల్లనికి రాలే ఇంకా. ఇప్పుడు మొన్న కొంచెం అల్లనికి వచ్చింది, అల్లింది. తర్వాత ట్రై చేయాలి అల్లుడు కూడా. ఇట్లా మనిషి పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది. ఎక్కువ పెంచుకున్నావు కదా, ఇక కొంచెం కాగానే కట్ చేయించుకో. గీడి వరకు అన్నా కావాలి, గింతే అంటే గీడికి వస్తాయి అనుకో. అదే ఇక భుజాల వారికి వస్తాయి మంచిగా వారికి. జుట్టు వేసుకుందా ఇప్పుడు? జుట్టున్నోళ్ళు ఎట్లా దూసేసినా సెట్ అవుతుంది. కొంచెం జుట్టున్నోళ్ళు, సన్న జుట్టున్నోళ్ళకి అయితే ఇట్లా వేసుకోవాలి. సన్న జుట్టులకి అయితే బీపులు వేసేది తెలుసా? అంటే దొడ్డుగా మంచిగా ఉంది అనుకో జుట్టు, ఒక్కసారి దూసినాం అనుకో ఆటోమేటిక్ అలా జుట్టు వస్తుంది. మేము గుజరాత్ పోతున్నాం కాబట్టి మాకేమన్నా నిన్నేం అనలేను వద్దే. నేనైతే ఆడగొద్దా ఏమని అంటే అడగొద్దా చెప్పు, ఏం కావాలి చెప్పు. ఏమొద్దు మళ్ళీ ఏది నేను అడిగినా. ఏది బుంగమూత ఎట్లా పెట్టుకున్నావు? ఏమైందా గట్టు పోతున్నావు? అయిపోయిందా జుట్టు వేసుకున్నావా? ఏం కావాలి చెప్పు. ఏమొద్దు సరే నాకు తీసుకురా మరి గుజరాత్ నుంచి. తీసుకొస్తాం కానీ బయట తీసుకోతే బయట ఏం కనిపిస్తే అవి నచ్చితే అడుగుతాం. సరే నాకు చీరలు తీసుకురా. వద్దే చీరలు తీసుకురా. చీరలు ప్లస్ డ్రెస్సులు ఉంటాయి, డ్రెస్సులు క్లాత్ ఉంటుంది కదా, అది కాటన్ క్లాత్ మెటీరియల్ ఉంటుంది కదా. లేదంటే కుట్టినవి అయినా సరే కుట్టించుకోనికైనా సరే. అదే బండలు ఇస్తారు కదా,
మా లగేజ్ 2 బ్యాగులు ప్లస్ మస్తుగా ఉన్నాయి. అన్న కారే కదా అన్న, కారం ఏమైనా కూర్చోరా లగేజ్ అంతా పెట్టుకోవాలి. అట్లా అంటావా? ఏ నాకు తెలియదు, చీరలు అయితే పట్టుకురా, సన్న చీరలు పట్టుకురా. నాకు నచ్చినాయి అనుకో తీసుకొని వస్తా. సన్న అది ఎట్లా తీసుకురావాలంటే నువ్వు నాకు ఫోన్ పే చేసి చిచి ఎంత సరే చేస్తా తీయ, ఫోన్ పే కదా చేస్తా, తీసుకొస్తాను. లాస్ట్ ఇయర్ కూడా తీసుకొద్దామని అనుకున్నాం, మనకి సరిగ్గా. నేను ఏమనుకున్నా తెలుసా, బయట ఫుల్ వర్షం పడ్డది, మేము లోపలనే ఉన్నాము. అయితే మీరు లోపల పోయారు కదా, అంటే ఫస్ట్ మనం చూసినాం కదా ఇక్కడ తక్కువ రేట్కి వస్తాయి చీరలు అని చెప్పి. అమ్మ చీరల దాంట్లోకే పోయిరు, ఎన్ని తీసుకొస్తుందేమో మా వద్దని నేను అనుకున్నా. వచ్చే వరకల్లా సప్పుడు ఎక్కటి వచ్చిరద్దే కదా. బావలు అక్క లోపలికి పోయారు, ఆడ ఊరి గల్లి కాడ మేము అనుకున్నాం ఏ కొంచెం చూడడానికి కొంచెమే ఉంది కదా అనుకున్నాం. ఆడికెళ్ళి బయలుదేరితే మన బాయ్ దాకా పోయినాం లోపల. మళ్ళీ రిటర్న్ ఇటు రానికే రాదు, మళ్ళీ అట్లకెళ్ళి బ్యాక్ సైడ్ తిరిగి. కానీ ఆ రోజు ఏం వర్షం కాదు అసలు, ఇంకా షాపింగ్ వర్షం అసలు ఇంకెన్ని అనుకున్నాం కానీ మనకి టైం సెట్ కాలే. మాకు టైం సెట్ కాలే, మాకు ఆకలికి దరిద్రాలు ఎక్కువ ఉంటాయి. అమ్మో మొత్తం సప్పటి కూడే చచ్చిపోయినా నేనైతే. అన్నము ఏడ దొరుకుతుందా అని వెయిట్ చేసిన నేనైతే. నిజంగా పాపం చుక్కలు చూసింది, సుక్కల లాస్ట్ కేడా సూరత్ బస్ స్టాప్ అదేమంటారు రైల్వే స్టేషన్ ఉందా, దానికి బ్యాక్ సైడ్ లా ఆడ దొరికింది రైస్. అది కూడా చిన్న బౌల్ ఉంటుంది చూసినావా, మెయింటైన్ చేస్తారంట. ఏమైందిరా పోదమ్మా బండి మీద? అందుకే ఇప్పుడు బండి మీద పోతున్నాం, అందుకే బండి ఎక్కిండు. బండి తీస్తే డబ్బును బండి మీద కారు కాదా, కార్ లేదన్న తాపులు కుట్టమన్నారు. ఏంది జోసిగా నేను ఒకటి చెప్తుంటా, ఇప్పుడు మిషన్ కుడతాం, మిషన్ కుట్టేసరికి మిషన్ మీద కలిసి లేసరికి కనీసం 5 అవుతుంది. అప్పటికి రా కుట్టుడికి కొంచెం లేట్ అవుతుంది అనుకో. అదే చెప్తున్నా జ్యోతి, 5 అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త టాప్లే కాక ఇంట్లో ఉన్న టాపులు కూడా కొన్ని సెట్ చేసుకోవాలి. చీరల మీదకి లంగాలు సెట్ చేసుకోవాలి. ఏమైనా లూజు టైట్ ఉంటే కూడా అక్క బ్లౌజులు కుట్టిందంట, పోయి చూద్దాం. గదే అడిగి పోయి అవన్నీ తీసుకొని మిషన్ ఎక్కినాం అనుకో ఇంటి కాడనే ఉంటాము. వాన పడ్డా మనకి ఏం సంబంధం లేదు, ఇంట్లో పని చేసుకుంటాం. సరే తీ మరి పోదామా, నడు. బండి మీదేనా? బండి మీదనే. నువ్వు నడుపుతావా? అయ్యా గట్ల పోతా, గాలి ఏం కొట్టుకోపోతీయే. నడుతుంది నడు. బుడ్డని నాన్నకి ఇచ్చేసి, బుడ్డికి ఇచ్చేసి. అయ్యో ఇట్లా పెడతాను. బుడ్డి కూడా వస్తాడు, ఇప్పుడు రావాల్సింది బుడ్డే వేనాడు మన. మరి బండి మీద అంటారు ఏమై? కార్ లేదు జ్యోతి, కార్ ఏమైంది? అవునా? అరే అవును కదా, కార్ అన్న తీసుకో. మరి ఎట్లా పోదాం? నడు, నిన్న ఎట్లెక్క పోదాం ఇక. నిన్న మా ఇంటికి వచ్చినావుగా, ఎవరికే? నడు మరి, నడు. వానమూలు అవుతుంది మళ్ళా. నువ్వు బిల్లు పేమెంట్ తక్కువ ఉంది కట్టమని చెప్తున్నాను మెసేజ్. అయ్యో నాకు పైసలు కొట్టిరా అన్న, నాకు ఓన్లీ 12,160 కనిపించింది, మొత్తం చదవలే. 2 లక్షలు ఉంది, నాకు వచ్చినట్టేనా? అది చూడలే నేను అన్న, మొత్తం జ్యోతికి దమాకలే అంటారు. ఏ ఫోన్ తీ అన్న, ఏదో ఉన్నదో లేదో ఉన్న దమాక్తో అయితే బతుకుతున్నగా, అంతే కదా. ఏంది నాయనా, ఏదో కడుతున్నా మరి లేవే. ఏంది పైసలు లేదా 1,00,000 రూపాయల డోర్ పెడుతున్నా జ్యోతి. అబ్బా పెట్టినామా ఇప్పుడు? 2 అంతస్తుల బిల్డింగ్ కట్టింది, 1,00,000 రూపాయల మెయిన్ డోర్ పెడుతున్నా. ఇంకా జ్యోతి నీకు చెప్పాలి, ఊకే పైసలు లేవన్నొద్దంట జ్యోతి. అవును, ఉంటే ఉన్నాయని చెప్పాలి, లేకున్నా కానీ ఉన్నాయని చెప్పాలి, ఉన్నాయని చెప్పాలంట. పైసలు లేవు అనొద్దట, నిజంగానే అది కూడా. అందుకే నా దగ్గర లేకున్నా కానీ ఉన్నాయని చెప్తా. అందుకే నువ్వు మేము అడుగుతా ఊకే అదే అంటావుగా, నా దగ్గర పైసలు లేవే అంటావుగా. సరే ఇప్పటి నుంచి ఉన్నాయని చెప్తా, కానీ ఇప్పి ఏమి చెప్పడం నడు. ఇంకా కమ్మలు కావాలట, అందుకే క్రియాన్స్ కి చాలే చాలు. నడుపోదాం ఇక, పోమా. బాయ్ బాయ్ బాయ్. భయం ఎందుకు? ఆడు పెద్దగా కానీ ఆడు పెద్దగా ఏ లోపు నేను ఉంటే చెప్పలేం. అట్లా ఎప్పుడు అనుకోదు, అంటే మనుషులకి నమ్మకం లేదు దొరా. నడు పోదాము, ఎంతసేపు ఇంకా మంచి ఉండే రేపు ఏమే తెలియదు కాబట్టి. అవునవును, నమ్మకాలు పెట్టుకోదు ఎక్కువ. సరేనా. సో మొలుక్ అయితే పోయేసి వచ్చినాము, టైం వచ్చేసి 3 అవుతుంది. ఇక వదిన వాళ్ళు టాప్స్ అయితే బయట పెట్టేసారు. ఇక ఇప్పుడు ఆ టాప్స్కి కుట్లు వేస్తా, లగేజ్ చదువుకుంటారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తా. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.